కళ్ళు మూసినట్లయితే ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం తండ్రి, మహోన్నతుడా, మహాపరిశుద్ధుడా, జీవముల తండ్రి, ఈ రాత్రికాల సమయంలో తిరిగి నీ పాసనలో మనందరిని సమకూర్చినందుకై నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయన. పవిత్రాత్మదేవ, ఈ యొక్క బైబిల్ తరగతిని మీరు ఆశీర్వదించండి. నీ ప్రజలమైనటువంటి మాకు నీ వాక్యాన్ని పరిశుద్ధాత్మ ప్రభు మాకు నేర్పించమని, అల్పి నన్ను మరుగుపరిచి ఈ వాక్యాన్ని ప్రత్యక్షపరచమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగుగాక. ప్రియమైన బిడ్డలారా, ప్రభు ప్రేమించి మరోసారి ఈ రాత్రికాల సమయంలో దేవుని యొక్క సముఖంలో మనమందరం కూడా మరి దేవుని వాక్యాన్ని నేర్చుకోవడానికి ప్రభు ఇచ్చినటువంటి గొప్ప కృపను బట్టి నేను ఎంతగానో దేవునికి వందనాలు చెల్లిస్తుంటున్నాను. ప్రియమైన బిడ్డలారా, ఇప్పుడు దేవుని వాక్యంలోకి వద్దాం. ప్రియమైన బిడ్డలారా, మనమందరం కూడా పరిశుద్ధ గ్రంథాన్ని తెరిచి ప్రియమైన ఆదికాండము 26వ అధ్యాయము ప్రియమైన బిడ్డలారా 16 నుంచి చదువుకుందాం. 16, 17 వచనం చదువుకుందాం. ఆదికాండము 26వ అధ్యాయము 16, 17 వచనం చదువుకుందాం. అబీమెలెకు, నీవు మాకంటే బహు బలము వాడవు గనుక మా యొద్ద నుండి వెళ్ళి పొమ్మని ఇస్సాకుతో చెప్పగా, ఇస్సాకు అక్కడి నుండి వెళ్ళి గేరారు లోయలో గుడారం వేసుకొని అక్కడ నివసి. ప్రియమైన బిడ్డలారా, మనము విందు గురించినటువంటి విషయాన్ని నేర్చుకుంటూ ఇస్సాకు యొక్క విందు గురించి మనం నేర్చుకుంటున్నాం. ఇస్సాకు యొక్క విందు విషయంలో నేర్చుకుంటూ దాని యొక్క ముందర దానికి బ్యాక్గ్రౌండ్ జరిగిన సంఘటన గురించి నేర్చుకుంటున్నాం. ప్రియమైన బిడ్డలారా, అది నేర్చుకుంటూ ప్రియమైన ఆ యొక్క విందు గురించి మనం నేర్చుకోబోతున్నాం. అయితే దీనికి ముందటి భాగంలో ఏ రీతిగా మరి ఇస్సాకు ఫిలిస్తీ దేశమైనటువంటి గెరారులో నివాసము ఉండడం మనం చూసాం. అక్కడ ఆయన విత్తనం వేసి 100 ఫలాలను పొందినట్టుగా చూసాం. ఆయన దినదినము అభివృద్ధి పరచబడ్డం చూసి ఫిలిస్తీయులు ఆయన మీద అసూయపడి ఆయనను అక్కడి నుంచి వెళ్ళగొట్టినట్టుగా మనం చూస్తాం. ప్రియమైన బిడ్డలారా, అలా వెళ్ళగొట్టినప్పుడు ఇస్సాకు వచ్చి గేరారు లోయలో నివాసం ఏర్పాటు చేసుకున్నట్టుగా మనం చూస్తున్నాం. ప్రియమైన, దీనికంటే ముందు తన తండ్రి అయిన అబ్రహాము కూడా ఇదే ఫిలిస్తీన్ల దేశంలో ఉంటూ ప్రియమైన మరి ఇదే గేరారు యొక్క లోయలో వచ్చి నివాసం చేసినట్టుగా మనము చూసాం. ఆ గేరారు లోయలో మరి బావులు తవ్వినట్టుగా కూడా మనం చూస్తున్నాం. ప్రియమైన బిడ్డలారా, దీన్ని బట్టి మనం దీనికి ముందు నేర్చుకున్నాం ఏంటంటే, ఇస్సాకు తన సొంత ఇష్ట ప్రకారము ఒక నూతన మార్గాన్ని ఏర్పాటు చేసుకోకుండా తన తండ్రి అయినటువంటి అబ్రహాము నడిచినటువంటి యొక్క అదే మార్గంలో ప్రయాణం చేస్తూ అబ్రహాము ఎక్కడ నివసించాడో అదే స్థలములో నివసిస్తూ తండ్రి అయిన అబ్రహాము త్రవ్వినటువంటి యొక్క బావులనే తిరిగి తవ్వుతూ దానికి అదే పేరు పెడుతూ ప్రియమైన పిల్లారా ఆయన నడుస్తున్నట్టుగా మనం చూసాం. అయితే మరి అబ్రహాం నడిచినటువంటి మార్గం నడవటం అనగా ప్రియమారా పితరులు నడిచిన మార్గంలో నడవటం. ఆ విషయాన్ని దీనికి ముందు భాగం నేర్చుకున్నాం కాబట్టి నేను ఆ విషయానికి వెళ్ళట్లేదండి. రెండవదిగా ప్రియమారా ఈ దినమున లోయ గురించి నేర్చుకోబోతున్నాం. లోయ అంటే లోయ గురించి లోయ యొక్క అనుభవం గురించి నేర్చుకున్న తర్వాత మరి బావులు తవ్వటం గురించి మనం నేర్చుకోబోతున్నాం. ఆ తర్వాత ప్రియమైన బిడ్డలారా మరి ఇక మిగతా అంశాన్ని కూడా మనం ముందుకు పోతాం. కాబట్టి ఈ విషయాన్ని జ్ఞాపకం చేసుకోండి. దీనికి ముందు మనం నేర్చుకున్న ఏంటంటే ప్రియమైన అబ్రహాము
ఏ స్థలంలో వెళ్ళి నివాసం ఏర్పాటు చేసుకున్నాడో, ఏ లోయ గుండా ఆయన ప్రయాణం చేశాడో, ఏ లోయలో ఆయన నివాసం ఏర్పాటు చేసుకున్నాడో దాని గురించి మనం నేర్చుకున్నాం. ఈ దినమున గేరా లోయ యొక్క అనుభవం గురించి మనం నేర్చుకోబోతున్నాం. లోయ అనుభవం అనగా ఏమిటి? లోయ అనేది ఆల్రెడీ కొంత మట్టుకు దీనికి ముందు చెప్పబడింది. లోయ అనగా రెండు కొండల మధ్య ఉన్నటువంటి ఒక స్థలము. అది ఏ రీతిగా ఏర్పడుతుందంటే, వర్షం పడినప్పుడు కొండల మీదకి వెళ్ళి ఆ వర్షం పడి ఆ మధ్యలో ప్రవహించడం బట్టి రెండు కొండల మధ్య ప్రియమైన బిల్లారా మరి ఏర్ల ప్రవహించి ఒక ప్రియమైన దారి లాగా ఏర్పడుతుంది. అది ఇంగ్లీష్ పదం వి లాగా కానీ యూ షేప్ లో ఉంటుంది. అంటే రెండు కొండల మధ్య ఉన్నటువంటి స్థలం అన్నమాట. దీనికి పరిశుద్ధ గ్రంథంలో చూసినప్పుడు ప్రియులారా, దావీదు అంటాడు గాఢాంధకారపు లోయ లేదంటే మరణాంధకారపు లోయ అంటాడు. దాని అర్థం ఏంటంటే శ్రమలతో కూడినటువంటి జీవితము. అర్థమైందండి? లోయ అనుభవం ఏంటిదంటే శ్రమలతో కూడినటువంటి అనుభవము. ప్రియమైన పిల్లారా, అయితే ఈ స్థలములోనే మనకి సమృద్ధి అయినటువంటి నీళ్లు కూడా దొరికే స్థలం అన్న విషయాన్ని మర్చిపోకూడదు. అర్థమైందండి? కాబట్టి ఈ లోయ ఏం చూపిస్తుందంటే ప్రియమారా శ్రమను చూపిస్తుంది, కష్టాన్ని చూపిస్తుంది. ఉదాహరణకి ఇదే గేరా అనేటువంటి యొక్క లోయ. గేర అంటే అర్థం ఏంటంటే మొట్టమొదట ప్రియమైన బిల్లారా, దాని అర్థం ఏంటంటే ప్రియమైన బిల్లారా దూరమునకు లాగుట. దాని అర్థం అంటే దూరమునకు లాగుట అటువంటి అనుభవం. దూరం అంటే ప్రియమారా శత్రువైన సాతానుడు, శత్రువులు ఎప్పుడు కూడా మనల్ని శ్రమ వచ్చినప్పుడు అంటే శ్రమలు అనేటువంటి యొక్క లోయలో ఉంటున్నప్పుడు మనల్ని దేవుని నుంచి దూరం లాగాలని ప్రయత్నం చేసేటువంటి కార్యము, ఒక శోధన మనం అనుకోవచ్చు. ఎప్పుడైతే మనకి శ్రమ వస్తుందో, లేమి వస్తుందో, కష్టాలు వస్తుందో, నిందలు వస్తుందో, అదే టైంలో శత్రువైన సాతానుడు ఏం చేస్తాడంటే మనల్ని బయటికి లాగాలని చూస్తుంటాడు. అర్థమైందండి? అదే కాకుండా అక్కడ కలహము, జగడము. ఒకవేళ మనం అక్కడి నుంచి కదలకపోతే అనేక రకాల తొందరపాటును కలిగించే అనుభవము, సాతాను నుంచి తొందరపాటు కలగజేపు. ఇస్సాకు కూడా లోయలో నివసిస్తున్నప్పుడు ప్రియమైన బిల్లారా నివసించి అక్కడ బావి తవ్వుతున్నాడు. అది కూడా ఎక్కడ అంటే అబ్రహాము ఏ స్థలములో తవ్వాడో ఆ స్థలంలో తవ్వుతున్నాడండి. అర్థమైందా? వేరే స్థలం తవ్వలేదు ప్రియులారా, అదే స్థలంలో తవ్వుతున్నాడు. తవ్వినప్పుడు తండ్రి అయిన అబ్రహాముతో ఏ రీతి కలహపడ్డారో, కొట్లాడారో అదే రీతిగా ఇస్సాకుతో కూడా కొట్లాడినట్టుగా మనం చూస్తాం. అంటే ఎప్పుడైతే మనము ఆత్మీయ ఎదుగుతున్నామో, ఆత్మీయ జీవితంలో ముందుకు సాగుతున్నామో, రక్షణ అనుభవంలో ఎదుగుతున్నామో, ఆటోమేటిక్గా శత్రువైన సాధన ఏం చేస్తాడు ప్రియమారా? అనేక రకాలుగా మనతో గొడవలు పెట్టుకునే అవకాశం, గొడవలు పెట్టుకుంటాడు. అవకాశం కాదండి, నిత్యముగా గొడవ పెట్టుకుంటాడు. ఎందుకంటే సాతానుడు ఎప్పుడు కూడా విశ్వాస యొక్క ఆత్మీయ జీవితంలో ఎదగటానికి ఏమాత్రమో ఇష్టపడడు. కానీ దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఏంటంటే ప్రియమైన బిడ్డలారా, మనలో నివసిస్తున్నటువంటి వాడు లోకమున్నటువంటి శత్రువు కంటే కూడా గొప్పవాడు. మన పక్షం ఉన్నవాడు గొప్పవాడు, మనలో ఉన్నవాడు గొప్పవాడు, ఇస్సాకుతో ఉన్నవాడు గొప్పవాడు, ఇందులో మనలో ఉన్నటువంటి వాడు గొప్పవాడు. అర్థమైందా? కానీ ఆయన చెప్పినట్టు మనం నడిచినట్లయితే నిత్యంగా ఏమవుతాం? జయము దొరుకుతుందండి. ఆ విషయం తర్వాత కూడా మనం నేర్చుకోబోతున్నాం. కాబట్టి కలహము, జగడము. తర్వాత ప్రియం ద్వారా పరదేశీ అనుభవము. ఒకవేళ అక్కడ నీకు ఎంత నివాస యోగ్యముగా ఉన్నప్పటికీ ఆ యొక్క ఒకవేళ మంచి నీళ్లు కలిగిన బావులు నీకు
అందుబాటులో ఉన్నప్పటికీ ప్రియులారా, నీకొక విషయాన్ని గుర్తు చేస్తుంది ఏంటంటే, నేను పరదేశిని. అర్థమైందంటే పరదేశి. శ్రమలు అనేటువంటిది ఒక మనిషికి ఎలాంటి ఒక ఆలోచన, ఎలాంటి యొక్క మనస్తత్వాన్ని ప్రేరేపిస్తుందంటే ప్రియులారా, నువ్వెవరు తెలుసా? పరదేశివి అని. నువ్వెవరివి? పరదేశివి అని జ్ఞాపకం చేస్తుంది. ఉదాహరణకు ఒక వచనం చూద్దాం ప్రియులారా. యోషయ గ్రంథము 2వ అధ్యాయం 15వ వచనం చదువుదాం. యోషయ గ్రంథము 2వ అధ్యాయము 15వ వచనము చదవగలిగిన వారు స్పష్టంగా చదవండి. 2వ అధ్యాయము 15వ వచనం చదువుదాం. అక్కడ నుండి దారిని తోడుకొని వచ్చి దానికి ద్రాక్ష చెట్లనిత్తును, ఆకోరు శ్రమల గల లోయను నిరీక్షణ ద్వారముగా చేసేదను. ఇక్కడ అర్థం చేసుకోవాలి, ప్రభు ఇక్కడ తన ప్రజలతో మాట్లాడుతున్నాడు. ఏమనంటే, నేనేం చేస్తానంటే ఆకోరు లోయ నుండి, ఆకోరు లోయ అంటే శ్రమల లోయ, అక్కడే మనకి అర్థం ఇవ్వబడింది ప్రియులారా. ఏం చేస్తాను? ఆ యొక్క శ్రమలను మనకి ఏం చేస్తుంది? నిరీక్షణ కలగజేస్తుంది. ఏమని? నేను ఇక్కడ నివసించేటువంటి యొక్క స్థలము, లేదా ఈ స్థలము నాకు శాశ్వతమైనది కాదు, నా కొరకు ఒక ఉన్నతమైన స్థానము దేవుడు ఏర్పాటు చేశాడు. అందుకే ఇంకొక మాట చదువుకుందాం ప్రియులారా. రోమి రాసిన పత్రిక 5:3 నుంచి చదువుకున్న తర్వాత నేను ప్రియులారా మనము చదువుకున్నాం. రోమి రాసిన పత్రిక 5:2, 5వ అధ్యాయము 3 నుంచి 5 వరకు. అంతేకాదు శ్రమ ఓర్పును, ఓర్పు పరీక్షను, పరీక్ష నిరీక్షణ కలగజేయనని ఎరిగి శ్రమల యందు అసహ్యపడదుము. ఇక్కడ రాయబడేది శ్రమ అంట ప్రియులారా ఏం చేస్తుందంట? శ్రమ అనేది ఓర్పు, ఓర్పు పరీక్ష, పరీక్ష నిరీక్షణ కలగజేస్తుందని ఎరిగి ఏం చేయమన్నాడు? శ్రమల యందు అసూయపడదుము అంటున్నాడు. ఈ శ్రమల లోయలో ప్రియులారా మనం ఉన్నప్పుడు, ఇక్కడ ఇస్సాకు శ్రమల లోయలో, గాఢాంధకారపు లోయలో ఏం చేశాడు? ఆయన నివాసం ఏర్పాటు చేసుకున్నాడంట. ఇదను మనము ఎవరైనా సరే శ్రమల గుండా నేను వెళ్ళాలి, శ్రమలు అనుభవించాలి అని ఎంతమంది మీలో కోరుకుంటున్నారండి? హృదయపూర్వకంగా నిజంగా కోరుకునేవారు ఎవరున్నారా? పరలోకం అయితే వెళ్ళాలనుకుంటాం, సింహాసనం గురించి కలగంటూ ఉన్నాం, అర్థమవుతుందండి. కానీ ఆ సింహాసనం దగ్గరికి వెళ్ళాలంటే, ఆ వాగ్దానంలో పాలిభాస్ అవ్వాలంటే ఏం చేయాలి? అబ్రహాం నడిచిన మార్గంలో ఇస్సాకు నడిచినట్టుగా, అలాగే ప్రభువైన యేసుక్రీస్తు నడిచినట్టుగా, అపోస్తలులు నడిచినట్టుగా నువ్వేం చేయాలి? ఆ మార్గం నడవటం నేర్చుకోవాలి. అర్థమైందండి? ఆ మార్గం నడవటం నేర్చుకోవాలి. అప్పుడే మనం ఏమవుతాము? ఆ వాగ్దానం చేయబడినట్టుగా మరి రాజ్యములో, ఆ సియోనులో నూతన ఎరుషలేములో ఏం కాగలం? మనము ఉండగలము. విషయాన్ని బాగా అర్థం చేసుకోవాలి ప్రియమైన పిల్ల. అబ్రహాము కూడా అదే గేరారు లోయలో ఉన్నాడు. నేను దీనికి ముందు నేను చూపించామనుకుంటా, చూడండి కావాలంటే ప్రియులారా. ఇదే గేరా లోయలో నివసించాడు. ఎవరు? అబ్రహాము గారు. చూడండి, ఆదికాండం 20వ అధ్యాయము 1వ వచనం చదువుతాం. అక్కడి నుండి అబ్రాహాము దక్షిణ దేశమునకు తరలిపోయి కాదేశునకు షూరునకు మధ్య ప్రదేశములో నివసించి గేరారులో కొన్నాళ్ళు ఉండెను. అబ్రాహాం ఎక్కడున్నాడండి? గేరారులో ఉన్నాడు. అదే రీతిగా ప్రియమైన పిల్లారా, ఇస్సాకు కూడా అదే గేరాలో నివసిస్తున్నాడు. అంటే ఆ యొక్క శ్రమల లోయ గుండా నడిపించబడుతున్నాడు. అర్థమవుతుందండి? కాబట్టి
మన పితలైనటువంటి అబ్రాహాము ఇస్సాకు ఏ మార్గము నడిచారో, అందుకే దీనికి నేర్చుకున్నాం ఏంటంటే, పురాతనమైన మార్గం ఏది అని అడిగి తెలుసుకొని అందరూ నడుచుకొనుడి. ఇక్కడ బాగా అర్థం చేసుకోవాల్సిన విషయం. ఇది నీకు అర్థం కాదు, అందరికి అర్థమయ్యే విషయం కాదు ఇది. ఇలా అనేక మందికి ఈ విషయం అర్థం కాకుండా ఏం చేస్తారు, అంతా యేసు బ్రదర్కి వస్తే నీకు ఏం చేస్తాడు, కష్టాలన్నీ తొలగిపోతాయి. యేసు ప్రభు నమ్ముకోవడం ద్వారా ఏ కష్టం రాకుండా కాపాడుతాడు, ఏ బాధ రాకుండా కాపాడుతాడు. అర్థమైందా? ఏది రాదు, ఎప్పటికీ ఆశీర్వాదం ఆశీర్వాదం ఆశీర్వాదమే. అంటే మనం అనుకున్నట్టుగా అన్ని జరుగుతాయి అని చాలా మంది అభిప్రాయపడుతూ అదే విషయాన్ని బోధిస్తున్నటువంటి దినాల్లో ఉంటున్నాం. కానీ నీకు పురాతనమైన మార్గం గురించి మాత్రము చాలా మందికి తెలియదు, తెలిసింది కొంతమందికి. ఒకవేళ నీకు పురాతనమైన మార్గం నడవాలనుకుంటే ఏం చేయాలి తెలుసా? అడిగి తెలుసుకోవాలి, అడిగి తెలుసుకోవాలి. ఇది ఎవరికి తెలుస్తుంది? నిజమైనటువంటి యేసు ప్రభు యొక్క శిష్యులుగా లేదా అపోస్తులకు మాత్రమే తెలపబడుతుంది. అందరూ కూడా శ్రమల గురించి బోధించరు. ఆడు అబ్రాహాము నడిచినటువంటి మార్గంలో ఇస్సాకు నడిచాడు. ఆ తర్వాత కొత్త నిబంధన కొద్ది యేసు ప్రభు ఆ మార్గాన్ని చూపించాడు. యేసు ప్రభు నడిచిన మార్గాన్ని అపోస్తులు ఏం చేశారు? నడిచి చూపించి బోధించారు. ఆ యొక్క మార్గంలో ఏం కావాలి? మనము నడవటానికి ఏం చేయాలి? ఇష్టపడాలి. ప్రేమలారా, కాబట్టి ఇది ఈ లో ఏం చూపిస్తుందంటే ప్రేమారా, శ్రమలను చూపిస్తుంది. శ్రమ ఉంటేనే ఏమవుతుంది? నిరీక్షణ ఆశ పెరుగుతుంది. శ్రమ ఉంటేనే అక్కడ ఆ యొక్క పరలోక దర్శనం దొరుకుతుంది. అబ్రాహాము ఇస్సాకు యాకోబులకు ఎందుకు ఆ యొక్క పునాదుల పట్టణం యొక్క దర్శనం వారికి లభించిందంటే వారి లోకములో ఏం చేస్తున్నారు ప్రేమారా? శ్రమల గుండా ప్రయాణం చేస్తున్నారు, పరదేశులుగా జీవిస్తున్నారు. అందుకే ఎవరైనా కొట్లాటకు వచ్చినా కూడా ఏం చేస్తున్నారండి? కావాలంటే తీసేసుకోండి అని పక్కకు జారి వెళ్ళిపోతున్నారు. దాని గురించి కొట్లాట్లే. ఆ విషయాన్ని మనం తర్వాత రేపటి దినంలో నేర్చుకుందాం. కాబట్టి ఈ యొక్క లోయ గేరారు ఏం చూపిస్తుందంటే ప్రేమదారా, మరి ఏం చూపిస్తుందంటే ప్రేమదారా, శోధన, మరి కలహము, శ్రమ, ఇవన్నిటిని చూపిస్తుంది. ఈ స్థలములో ఇస్సాకు ఏం చేశాడు? గుడారం వేసుకున్నాడు, అక్కడ నివసించాడంట, అక్కడ ఉండడానికి ఇష్టపడ్డాడు. కాబట్టి ఈ విషయాన్ని మర్చిపోకూడదు. అందుకే విశ్వాసం మనం కూడా శ్రమ వచ్చినప్పుడు ఆ శ్రమను పూర్తిగా ఏం చేయాలి? మనము సహించి జయించడానికి ఏం చేయాలి? మనము అలవాటు చేసుకోవాలి. తప్పించుకునే ప్రయత్నాలు కాదు. అర్థమవుతుందండి? తప్పించుకునే ప్రయత్నాలు చేయకూడదు. ఈ విషయాన్ని ప్రతి ఒక్కరు అర్థం చేసుకోవాలి. నివసించడం అంటే సంపూర్ణంగా ఇక్కడ అనుభవించడానికి చూపిస్తుంది. అందుకే మనం అనేక శ్రమలు అనుభవించిన తర్వాత ఎక్కడికి పోవాలి? పరలోక రాజ్యంలో ప్రవేశించాలి అని అపోస్తులు ప్రకటించారు. ఈ విషయాన్ని మర్చిపోకూడదు. కాబట్టి మన జీవితంలో అందరికీ ఒక రకమైన శ్రమ ఉండదు. నాకున్నటువంటి శ్రమ, నేను అనుభవించే శ్రమ నీకుండదు, నీకు అనుభవించే ఇంకొకటి ఉండదు. ఎవరి జీవితంలో ఎలాంటి శ్రమ అనుభవించాలో, ఎలాంటి యొక్క శ్రమల లోయకుండా ప్రయాణం చేయాలో అది దేవుడు నిర్ణయించాడు, దేవుడు నడిపిస్తాడు. అందుకే ప్రతి వ్యక్తి కూడా ప్రభువా నన్ను ఏ రీతిగా నువ్వు నడిపించాలనుకుంటున్నావో నన్ను నీవు నడిపించు అని ప్రభు చిత్తానికి పరిపూర్ణంగా ఏం చేయాలి? అప్పగించుకోవాలి. ఒకవేళ నీకు శ్రమ వస్తే ఏం చేయాలంట? దేవుని వాక్యం చెప్తుంది, ప్రార్థన చేయాలని దేవుని వాక్యం చెప్తుంది. ఎవరికైనా శ్రమ కలిగిన వారు ఏం చేయాలి? ప్రార్థించాలి. ఆ ప్రార్థించినప్పుడు నీవు అందులో నుంచి ప్రేమ ద్వారా బయటికి వెళ్ళే మార్గం కూడా ఆయన చూపిస్తాడు.
అంతేకాని శ్రమనే నాకు రాకూడదు, లేదా శ్రమ రాగానే శ్రమ మన ముందు ఉండని తెలవగానే తప్పించుకొని పారిపోవడానికి ప్రయత్నం చేస్తాం. అబద్ధాలు ఆడో, ఇంకా రకరకాలుగా కొట్లాడో, రకరకాలుగా సహించవలసిన సమయం వచ్చినప్పుడు సహించుకోము, ఓర్చుకోవాల్సిన సమయం వచ్చినప్పుడు ఓర్చుకోలేము. ప్రేమారా, అర్థమైందండి? ఏం చేస్తాం మనము? తప్పించుకునే మార్గము మనమే చూసుకుంటాం. అలా కాదు, కానీ ప్రభు ద్వారా నువ్వేం చేయాలి? ప్రేమారా, దాని నుంచి బయటికి వెళ్ళే మార్గంలో ముందుకు సాగాలి. అప్పుడు దేవుని ప్రసన్నత, దేవుని సన్నిధి ఏమవుతుంది? నువ్వు అనుభవిస్తావు, దేవుని శక్తి నువ్వు అనుభవిస్తావు. లేకపోతే ప్రేమైన నువ్వు అనుభవించా లేవు, ఎప్పటికి నువ్వు బలహీనగానే ఉంటావు ఆత్మీయ జీవితంలో. కాబట్టి ఈ విషయాన్ని ప్రతి ఒక్కరు కూడా మాకు అర్థం చేసుకుందాం. కాబట్టి ప్రియులారా, అబ్రహాము చదువుకున్నది 20వ అధ్యాయంలో కూడా ప్రియులారా, అబ్రహాము కూడా అదే లోయ అనుభవంలో నుంచి వెళ్ళాడు. ఇస్సాకు కూడా అదే. అందుకే దేవుని వాక్యం చెప్తుంది, మనం అనేక శ్రమలు అనుభవించిన తర్వాత ఏం చేయాలి? పరలోక ప్రవేశించాలని అపోస్తులు బోధిస్తున్నట్టుగా మనకి చూస్తాం. ప్రేమ ఒకసారి చూపించి నేను ముగించాలని ఆశపడుతున్నాను. అపోస్తుల కార్యంలో 14:22 శిష్యుల మనసును దృఢపరిచి విశ్వాసము నిలకడగా ఉండవలననియో అనేక శ్రమలు అనుభవించి మనము దేవుని ప్రవేశించవలనని వారిని హెచ్చరించము. అనేక శ్రమలు అనుభవించిన తర్వాత ఇక్కడ మనం పరలోక రాజ్యం వెళ్ళాలంట. అంటే మన జీవితంలో మన యొక్క దారిలో ఎత్తులు పల్లాలు ఎన్నో ఉంటాయి. అదే రీతిగా శ్రమలు కూడా. మన యొక్క యాత్ర ఏ రోజు బ్యాగులు పొందావో ఆ దినం నీ ప్రయాణం ఆరంభమైనది. ఆ దినం మొదలుకొని ఈ లోకం జీవించేంత కాలము, లేకపోతే ప్రభు వచ్చేంత వరకు కూడా ఏదో ఇది ఒక ప్రయాణము. ఒక ప్రయాణం చేసి ఎలాగైతే మనకి ఎత్తు పల్లాలు లోయలు ఇవన్నీ వస్తుందో, అలాగే మన ఆత్మీయ జీవితంలో ఏమవుతుంది? ఇవన్నీ ఎదుర్కోవాలి. ఇవన్నీ దాటుకుంటూ పోతేనే నీ యొక్క గమ్యస్థానము చేరుతావు. చాలా మంది ఏం చేస్తారంటే ప్రయాణం అయితే మంచిగానే ప్రారంభిస్తారు, ఎక్కడ మంచిగా అనిపిస్తే అక్కడ కూర్చుని పోతారు అంతే. అర్థమైందండి? ఎక్కడ మంచిగా అనిపిస్తే అక్కడ కూర్చుని పోతాం. కాబట్టి ఈ విషయాన్ని బాగా అర్థం చేసుకోవాలి. కాబట్టి మన ప్రయాణం ముగించాలని ఏం చేయాలి? మన జీవితంలో ఏదేది ఎదుర్కోవాలి, ఏదేది దాటాలో అవన్నీ దాటుతూ వెళ్ళాలి. అందుకన్నాడు మనం అనేక శ్రమలు అనుభవించిన తర్వాత ఎడువల్ పరలోక రాజ్యం ప్రవేశించాలి. ఇది మన యొక్క యాత్ర. ఆనాడు ప్రియులారా, మరి ఆది ఆ యొక్క మన పితరులు అబ్రాహాము, ఇస్సాకు, మిగతా పరిశుద్ధులందరూ కూడా అదే దారి గుండా వెళ్ళారు. యేసు ప్రభు కూడా అదే చూపించాడు. సంఘం యొక్క అనుభవం కూడా అదేనండి. తిరిగి చూపించాలనుకుంటా. ప్రేమ పరమగీతం 2:1 నేను లోయలో పుట్టురు పద్మము లాంటి దానము అంటుంది. లోయలో పుట్టిన పద్మం అక్క సంఘము. ప్రియమైన సహోదరి సహోదర, ఈ విషయాన్ని మనం అర్థం చేసుకుని మనకు లోయలు నివసించడానికి, లోయ కూడా ప్రయాణం చేయడానికి మన జీవితాన్ని అప్పగించుకుందాం. ప్రభు మనందరికీ తోడై నడిపించును గాక. కళ్ళు మూసుకుంటే ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం తండ్రి, మహోన్నతుడా, మహాపరిశుద్ధుడా, జీవముల తండ్రి, ఈ రాత్రికాల సమయంలో ప్రభా ఇస్సాకు గేరార్లో ప్రభా నివాసం ఏర్పాటు చేసుకున్నాడు. ఆయన గేరార్ లోయలో నివాసం ఏర్పాటు చేసుకున్నాడు. అదే రీతిగా మేము కూడా ప్రభు అదే లోయకుండా మేము కూడా ప్రయాణిస్తుండగా నీ కృప మాకు దయచేయండి. మేము అటు స్థితిలో నివసించడానికి, అక్కడి నుంచి ప్రయాణం చేయటానికి కృప అనుగ్రహించండి. ఎంతమంది ఆల్రెడీ ప్రయాణంలో ఉన్నారా తండ్రి? అది లోయలో ఉన్నారా? అనగా శ్రమల్లో, కష్టాల్లో, బాధల్లో, దుఃఖంలో శ్రమల గుండా ప్రయాణం చేస్తున్నారా ప్రభు? వారికి నీ కృప అనుగ్రహించి సహాయం చేయండి. నీవేమో నడిపించండి ప్రభు, ధైర్యపరచండి. మా వల్ల అయితే ఏమీ కాదు, కానీ నీ కృప మాకు అనుగ్రహించి మనం అనుభవించి ముందుకు సారా కృప చూపించి. దావీదు లోయకుండా వెళ్ళాడు కాబట్టి అతనికి శత్రువులు జయించడానికి రాళ్ళు దొరికాయితండి. అదే రీతిగా మాకు కూడా ప్రభు శ్రమల గుండా ప్రయాణం చేస్తున్నప్పుడు మాకు శత్రువు జయించేటువంటి యొక్క
వాక్యం అనేటువంటి వాగ్దానం అనేటువంటిది ప్రభా. అలాగే జీవితం అనేటువంటిది ఎలా పొందాలో మాకు నేర్పించు. శత్రువుకు జయించి కావడానికి కావాల్సినటువంటి సర్వ కవచము మాకు ధరింపచేయండి. బలపతి నడిపించి గొప్ప కార్యం జరిగించు. ఈ సమయంలో ప్రతి ఒక్కరు దీవించి బలపరచుకోండి. నువ్వు జయించి తండ్రి సింహాలు కూర్చోలేదు, మేము జయించి నీతో పాటు తండ్రి నీతో పాటు కూర్చోడానికి కావాల్సిన యోగ్యతలు కృపను అనుగ్రహించి మా పొందమని కృప చూపించమని కూర్చుని ప్రతి బిడ్డను దీవించి ప్రభు తోడే ఉంది నడిపించి జ్ఞాపకం తెచ్చుకోమని సమస్త మహిమ కింద పోనీ కలుపిస్తాం తిరిగి కలుసుకొని ప్రభా వచ్చేవాళ్ళు మిగతా విషయాలు నేర్చుకోవడానికి గొప్ప దాయించుకోండి. నమ్మకం చేసుకోండి. వేస్తున్నాం మీరు కోసం తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమయో కుమారుని యేసుక్రీస్తు పరిశుద్ధాత్మిక అన్యోన్య సహవాసం కూడా వచ్చిన మా అందరిలో సకల పరిశుద్ధులు కూడా ఆయన తోడై నడిపించిన దాకా. ఆమేన్. ఆమేన్. అందరికి కూడా యేసుక్రీస్తు నామమున ప్రైజ్ ది లార్డ్.